ఈ ప్రభుత్వం వచ్చి 15 నెలలు జరిగింది. ఈ 15 నెలల్లో 200 ఘటనలు, అత్యాచార ఘటనలు, దాడులు ఈ రాష్ట్రంలో జరిగాయి. ఒకవైపున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2047 విజన్ అని చెప్తున్నారు, వికసిత ఆంధ్రప్రదేశ్ అని చెప్తున్నారు. వికసిత ఆంధ్రప్రదేశ్లో దళితులు, గిరిజనులకి చోటు లేదా అని మేము అడగదలుచుకున్నాం. ఒకవైపున హోమ్ మినిస్టర్ గారు దళితురాలను పెట్టి దళితులు దాడి చేస్తుంటే ఎఫ్ఐఆర్ పెట్టడం కానీ, ఎంక్వైరీ చేయడం కానీ, ఎవరైతే దాడులు చేశారో వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ చేయట్లేదు. అదే కాకుండా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఏదైతే ఉందో అది నిర్వీర్యం చేసే పద్ధతిలో వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఏ ఒక్కరి మీద కూడా ఈరోజు కూడా కేసులు పెట్టలే, తిరిగి దళితుల మీద కేసులు పెడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో స్పష్టంగా ఉంది ఏంటంటే గ్రామ సభ జరపాలి. ఆ గ్రామ సభలో ఎవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళ యొక్క అభిప్రాయాలు తెలుసుకోవాలి. 6 నెలల్లో దానికి సంబంధించిన దాంట్లో పూర్వపరాలన్నీ చెప్పి అరెస్టులు చేయాలని స్పష్టంగా ఉంది. ఈరోజు కూడా దాని యొక్క పూర్వపరాలు తెలుసుకోవడం కానీ, దాని యొక్క అంశాలని ఏమీ అమలు చేస్తున్న సందర్భం లేదు. అదే కాదు, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన దాంట్లో ఎవరి మీద దాడి జరిగితే వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకోవాలి. ఎక్కడ ప్రభుత్వం జోక్యం చేసుకోవట్లేదు. పెత్తందారుల తరఫున జోక్యం చేసుకుంటుంది తప్ప ఇంకోటి లేదు. నేను మీ అందరూ చూసే ఉంటారు, హైకోర్టు కూడా ఒక తీర్పు ఇచ్చింది. ఎవరైతే దళితుల మీద దాడి చేస్తారో ఏ రకమైన చర్యలు లేకుండానే వాళ్ళకి బెయిల్ ఇవ్వచ్చు అనేది అది ఒక దుర్మార్గమైంది. ఒకవైపున సుప్రీంకోర్టు ఏమని చెప్తా ఉంది, 4 గోడల మధ్యన ఎవరైతే దళితులు ఉన్నారో వాళ్ళ మీద అత్యాచారం జరిగినా వాళ్ళ యొక్క విట్నెస్ తీసుకొని కేసులు పెట్టాలని చెప్తుంది. దాని భిన్నంగా ఇక్కడున్న రాష్ట్ర హైకోర్టు మాత్రం తీర్పిచ్చింది. ఇది సరైనది కాదని చెప్తున్నాం. ఎందుకంటే ఇది ఒక చారిత్రాత్మక నేపథ్యంలోనే ఈ చట్టం వచ్చింది. ఆ చట్టానికి ఉన్న ఏవైతే అంశాలు ఉన్నాయో అంశాలన్నీ ఆంధ్ర రాష్ట్రంలో జస్టిస్ పున్నయ్య కమిషన్ తిరిగింది. అనేక అంశాలు కూడా చెప్పారు. ఈరోజు కూడా దళితుల మీద దాడి జరగట్లేదు అనేది ఎక్కడ లేదు. అన్ని పత్రికల్లో వస్తున్నాయి, అన్ని మీడియాలో వస్తున్నాయి. మరి మీడియాలో వస్తున్నప్పుడు ఇంకా పకడ్బందీగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయాల్సిందని చెప్పాల్సిన హైకోర్టు ఇట్లా తీర్పు ఇవ్వడం అంటే దళితుల్ని మరింత అన్యాయం చేయడం తప్ప ఇంకోటి ఏం కాదు. ఎందుకంటే ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఆలోచించాలి. ఇంకో విషయం చెప్పదలుచుకుంది అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనేక సమీక్షలు చేస్తూ ఉన్నారు. కానీ 15 నెలల నుండి 6 నెలలకు ఒకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి సమీక్షలు చేయాలి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయంలో కానీ, లేదా అట్రాసిటీ కేసులకు సంబంధించిన విషయంలో కానీ, వాళ్ళ అభివృద్ధికి సంబంధించి ఒక్కసారి కూడా సమీక్ష చేయలే. అంటే ఏం చిత్తశుద్ధి ఉన్నట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి?